హలో ఫ్రెండ్స్, నా పేరు శ్రీపాల్. మీరు చూస్తున్నారు ఎస్కే టెక్నాలజీస్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ ఏంటంటే మనం అందరం ఇంటర్నెట్ని యూజ్ చేస్తాం. మనం ఇంటర్నెట్ని యూజ్ చేయడానికి డబ్బులు కూడా పే చేస్తాం. కానీ మనకు అందరికీ వచ్చే ఒక డౌట్ ఏంటంటే ఇంటర్నెట్కి ఓనర్ ఎవరు? ఈ వీడియోలో దీని గురించే మాట్లాడుకోబోతున్నాం. సో చివరి వరకు చూస్తూనే ఉండండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు ఈ వీడియో చూస్తున్నారంటే యూట్యూబ్ వల్ల. కానీ యూట్యూబ్ సర్వర్ ఎక్కడో కాలిఫోర్నియాలో ఉంది. కానీ మీరు ఇక్కడ చూస్తున్నారు అంటే ఇంటర్నెట్ వల్లనే. ఫ్రెండ్స్, మీరు యూట్యూబ్లో వీడియో చూడడానికి యూట్యూబ్కి డబ్బులు పే చేయట్లేదు. మీరు వచ్చేసి మీ నెట్వర్క్ వాళ్ళకి డబ్బులు పే చేస్తున్నారు. ఎయిర్టెల్ కానీ, ఐడియా కానీ, జియో లాంటివి. మరి మీరు పే చేసిన డబ్బులు ఎవరికి వెళ్తున్నాయి? అది తెలియాలి అంటే మీరు ఇంటర్నెట్ ఎలా పనిచేస్తుందో తెలుసుకోవాలి. ఫ్రెండ్స్, ఇందులో మనం చూసుకున్నట్టయితే టియర్ 1, టియర్ 2, టియర్ 3 అని ఉంటాయి. ఫ్రెండ్స్, ఫస్ట్ మనం వచ్చేసి టియర్ 3 గురించి మాట్లాడుకుందాం. టియర్ 3లో మనకు లోకల్ నెట్వర్క్స్ ఉంటాయి. అంటే మనకు లోకల్లో వైఫైస్, బ్రాడ్బ్యాండ్స్ ఫిక్స్ చేస్తారు కదా, అది. ఫ్రెండ్స్, మనం నెక్స్ట్ చూసుకున్నట్టయితే టియర్ 2. ఫ్రెండ్స్, టియర్ 2లో మనకు ఇండియన్ నెట్వర్క్స్ ఉంటాయి. అంటే వోడాఫోన్ కానీ, ఎయిర్టెల్ కానీ, ఐడియా కానీ, బిఎస్ఎన్ఎల్ లాంటివి. ఫ్రెండ్స్, మనం టియర్ 3 చూసుకున్నట్లయితే ఇందులో అన్ని ఇంటర్నేషనల్ కంపెనీస్ ఉంటాయి. ఫ్రెండ్స్, ఈ టియర్ 3 వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ సొంత డబ్బుతో సముద్రం అడుగు భాగాన కేబుల్స్ని ఫిక్స్ చేస్తారు. సో దీనివల్ల ఏమవుతుందంటే ఎక్కడో ఉన్న ఒక సర్వర్ని ఇంకొక ప్లేస్కి ఫిజికల్గా తేయడం పాసిబుల్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే టియర్ 3 వాళ్ళ దగ్గర నుంచి ఎయిర్టెల్, వోడాఫోన్, టెలినార్, బిఎస్ఎన్ఎల్ లాంటి కంపెనీస్ మేము మీ దగ్గర నుంచి 100 GB అంటే ఇట్లా కొంత డాటాని యూజ్ చేస్తామని చెప్పి తీసుకుంటారు. సో ఫ్రెండ్స్, ఇక్కడ టియర్ 1 వాళ్ళు ఏం చేస్తారంటే మన దగ్గర నుంచి డబ్బులు తీసుకొని టియర్ 2 వాళ్ళకి ఇస్తారు. మళ్ళీ ఇక్కడ టియర్ 2 వాళ్ళు టియర్ 1 వాళ్ళకి డబ్బులు ఇస్తారు. ఫ్రెండ్స్, టియర్ 1, టియర్ 2 వాళ్ళకి శాలరీస్ ఏముండవు. వాళ్ళు బెనిఫిట్ని చూసి వాళ్ళ పై వాళ్ళకు ఇస్తూ ఉంటారు. ఫ్రెండ్స్, ఇక్కడ టియర్ 3 వాళ్ళు డబ్బులు ఎవ్వరికి ఇవ్వరు, వాళ్ళే ఉంచుకుంటారు. ఎందుకంటే వాళ్ళ సొంత డబ్బుతో వాళ్ళు ఇన్వెస్ట్ చేశారు కాబట్టి. ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు అర్థమయ్యి ఉంటుంది ఇంటర్నెట్కి ఓనర్ ఎవరో. ఎస్ ఫ్రెండ్స్, ఇంటర్నెట్కి ఓనర్ ఆ టియర్ 3 వాళ్ళు. అంటే సముద్రం అడుగు భాగాన కేబుల్స్ని ఫిక్స్ చేసిన వారు. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో రాయండి. ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.